హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఉన్న పాత స్టీలు అల్యూమినియం సామాన్లన్నీ ఎక్స్చేంజ్కి ఇచ్చేసి వాటికి ఎంత వస్తుందో దాంతో మనం ఏం తీసుకుందామో చూద్దాం. ఇదిగో ఈ సంచిలో ఉన్నాయి చూస్తారా, ఇవే మనం ఎక్స్చేంజ్ చేసే స్టీల్ ఐటమ్స్ అండ్ అల్యూమినియం ఐటమ్స్. చూడండి మా చారికి ఆల్రెడీ సర్దేస్తున్నాడు వాటిని. సరే ఇప్పుడైతే షాప్కి వెళ్ళి ఎక్స్చేంజ్ ఎంత ఇస్తాడో అయితే చూద్దాం. రండి షాప్కి వెళ్దాం. షాప్కి అయితే వచ్చేసాం. ఇదే మా దగ్గరలో ఉన్న స్టీల్ సామాన్ల షాపు. అదిగో మనం ఎక్స్చేంజ్ ఇచ్చే ఐటమ్స్ అయ్యి ఇప్పుడైతే వేయింగ్ చేయించాలి. ఫస్ట్ అల్యూమినియం వేయింగ్ చేస్తే మనకి కేజీ 60 గ్రామ్స్ వచ్చింది. అండ్ స్టీల్ వేయింగ్ చేస్తే 3.5 kg వచ్చింది. సో వీటికి ఎంత ఇచ్చాడో చూడండి, లిస్ట్ పెట్టాను మీకు. మనం కొత్తగా తీసుకునే ఐటెంలో ఈ అమౌంట్ అనేది మైనస్ చేస్తారు. సో మనకి 470 అయితే ప్లస్ అవుతుంది. ఇక్కడ దొరకని స్టీల్ ఐటమ్ అయితే మాత్రం ఏది ఉండదు. ఇప్పుడైతే మనం షాప్లోకి వెళ్దాం. ఇదిగో మేము సెలెక్ట్ చేసిన డిష్ స్టాండ్ అయితే ఇదే. దీని కాస్ట్ వచ్చేసి వాళ్ళు చెప్పడం అయితే 1800 చెప్పారు. మాకు దగ్గరగా ఉన్న షాపు. దీంతో పాటు మా వాళ్ళు అయితే కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నారు. మనకి టోటల్ బిల్ వచ్చేసి 2350 పడింది. 350 డిస్కౌంట్ పోను 2000 అయితే పే చేయాలి. కాకపోతే మనకు ఆల్రెడీ ఇందాక బ్యాలెన్స్ అమౌంట్ 470 వచ్చాయి కదా ఎక్స్చేంజ్ అమౌంట్, అవి తీసేగా 1530 అయితే మేము టోటల్గా పే చేస్తాం ఇన్ని ఐటమ్స్కి. Please subscribe.